నమస్తే పెద్దమ్మ, ఏం పేరు? రుకుంబాయి. రుకుంబాయి. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయంట జూబ్లీహిల్స్లో. మళ్ళీ ఏం ఎలక్షన్లు వస్తాయో ఆయన గెలుచుకుంటాడు, బాగా అవుతాడు. బీద వాళ్ళకు ఏమీ లేదు. బీద వాళ్ళకు చూడాలి కదా, చూడాలి, చెయ్యాలి. 4,000 ఇస్తాను, 4,000 లేవు, అవే 2,000. ఇప్పుడు వచ్చిన తర్వాత పెంచుతా అన్నాడు కదా, పెంచలేదా? ఇయ్యలేదా కాంగ్రెస్? ఎక్కడ ఇచ్చిండు సార్, ఇంకా ఇయ్యలేడు. బస్సు ఫిరి కొట్టుకొని వస్తారు బస్సులో. నువ్వు నేను సీట్లు ఉండయి, మన ఉండయి, ఏముండయి, నిలబడి పోవాలి మళ్ళా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా అంటారు. మరి ఇట్లా ఇక్కడ కాంగ్రెస్ ఎవరు గెలిస్తే ఏం చేస్తాడు? ఆ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు. అంతేనా? 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి ఏమో మళ్ళీ వాళ్ళకే తెలియాలి కదా. మాకైతే కేసీఆర్ బాగానే చేసాడు. కేసీఆర్ మంచిగానే చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం తక్కువైనాయి మరి? ఏంది బస్సులు ఫ్రీ చేసిండు. మా బస్సులు ఫ్రీ ఉండే ఏమి చింపించలేదు, ఏం లేదు. మళ్ళా బీదలకు అసలు పట్టించుకోడు, ఏం ఉన్నోళ్ళకే చేస్తుండు. మాకు చేయాలి కదా, మాకు రాజ్యమే అంటుండు కదా. ఏం రాజ్యమో ఏమో తెలియదు. రోడ్లు వేస్తారా మళ్ళీ ఈసారి కాంగ్రెస్ కి? ఎవరికి వేయమంటే వాళ్ళకి వేయాలి, వాళ్ళు ఏం చేస్తాం, తప్పదు కదా. మీరే వేయాలి కదా. అదే మేము వేసే గెలిపిస్తే ఆయన ఏం చేస్తుండయ్యా మాకు చెప్పు? ఏం చేస్తలేరు కదా. చూడాలి, ఆయన కొడుకు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆడవాళ్ళు ఎట్లా చేస్తారు, బజార్ మీద బతుకుతారు, ఇళ్ళ పని చేసుకొని చేస్తారు, అలాగే ఉండాలి కదా. ఉన్నోళ్ళకే ఉండాలి. కోటీశ్వరాలని చేస్తా అంటుండు. అదంతా బిల్డింగ్ మాదే, ఆ బస్ స్టాప్ మాదే, అన్ని మాయే. బిల్డింగ్ చేసిండు కదా. మీకు 2,500 ఇస్తుండంట. మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా, అదే నా లక్ష్యం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలని చేస్తాను. చేసినప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఏం చేస్తలేదు. ఇప్పటికైతే ఏం లేదు, ఇప్పుడైతే ఏం చేయలేదు. చూసినప్పుడు చేద్దాం, ఆయనకే వేద్దాం. మళ్ళీ ఇంకేం చేస్తాం, ఆయనకే వేద్దాం. ఇప్పుడు మరి ఇక్కడ ప్రెసెంట్ హైడ్రాకి సంబంధించి కూడా నిన్న మొన్న జరిగినాయి ఇక్కడ. దాని గురించి ఏమైనా చెప్తా? తెలియదు నాకు. కూల్చివేతలు జరిగినాయి కదా, మంచిదేనా? వాళ్ళేమో అక్రమ నిర్మాణాలన్నీ కూలగొడుతున్నాం అంటారు. ఏమో మళ్ళీ బిల్డింగ్ ఉన్నాళ్ళన్నీ కూలగొడుతారు. బీద వాళ్ళు కష్టం చేసుకొని ఇల్లు కట్టిరు, అవన్నీ కూలగొట్టి తూకుంటారు బీద వాళ్ళు. చెప్పండి, వాళ్ళ మీద వాళ్ళ అన్ని కూలగొట్టిరు. మళ్ళీ ఎట్లా అలా బతుకు, అలా ఎట్లా రోడ్డు మీదే కదా. మళ్ళీ ఇప్పుడు మీకు పెన్షన్ పెంచలేదు అంటారు. ఆధారం ఏమీ లేదు, చూపించలేదు మాకు, ఆధారం ఏమీ లేదు, ఏమి ఇవ్వలేదు అంటారు. కానీ మరి కాంగ్రెస్ ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అంటారు కదా. మరి అక్కడ చేసిండొచ్చు సార్, ఇక్కడైతే ఏం చేయలేడు మాకు. ఇక్కడైతే ఏం చేయలేదు, అక్కడ చేసిండొచ్చు, వాళ్ళు వేస్తారేమో. మాకైతే ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు వేసే అవకాశాలు ఉన్నాయా మరి? ప్రజలు తెలియదు ఎట్లా చేస్తారో, ప్రజలు వేస్తారా వేయరో తెలియదు కదా. నువ్వు వేస్తావు? ఎవరికేమో వాళ్ళకి వేయాలి కదా సార్, తప్పదు కదా. అంటే అందరు చెప్తారు కదా, అన్ని పార్టీలకి ఏమన్నా, అన్నిటికీ వేయలేంగా. ఏదో దానికి ఒక్కదానికి వేస్తామో అది సరిపోతుంది. ఏందన్నా ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? జూబ్లీహిల్స్ ఎలక్షన్లు రాబోతున్నాయి అంటారు. అంటే గతంలో ఎట్లా ఉండే, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకేమన్నా మార్పు వచ్చిందా? ఎట్లా ఉంది అభివృద్ధి? ఏమన్నా ఏం మార్పు రాలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. తెలంగాణ టీఆర్ఎస్ మంచిగా ఉంది. అంతేనా? అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక గ్యారెంటీలు అని చెప్పి హామీలు పెట్టారు, ఒక 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు పెట్టిన కానీ ఏం లాభం? అది ఏం లాభం లేదు కదా. ఏ ఉపయోగం? ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు వేస్ట్. మొగలు నిలబడిపోకడం ఉంది ఇప్పుడు. దానికి మించి ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు చెప్తారు, బల్ల గుద్ది చెప్తారు, ఈసారి కాంగ్రెస్ ఇక్కడ జూబ్లీహిల్స్లో విజయం పొందబోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటారు కానీ ఏందో చెప్పలేము. గోపినాథ్ చేసిండు కాబట్టి మంచిగా. ఏం చేయలేదంటగా, ఏం చేయలేదు. 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటారు. మరి ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడేం చేస్తలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమేమి వస్తున్నాయి అసలు? ఏం లేవు, ఏం వస్తలేదంట. ఏం వస్తలేదు. ఎట్లుందన్నా ఇప్పుడు ఎలక్షన్లు అంటారు? అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుంది పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిందంటే కాంగ్రెస్ వల్ల ఇలాంటి పథకాలు అవన్నీ ఇచ్చి కూడా వేస్ట్, డూబు. ఎవరికి అమలు చేస్తున్నాం అంటారు? ఎవరికి చేస్తున్నారు? ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి నిరుపేదలకు, ఇక్కడ ఉన్న వలసగా వచ్చి కార్మికులు కానీ ఎవరైనా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. ఆ కార్మికులు వచ్చిన వ్యక్తులకు ఈ ప్రభుత్వంలో ఏది ఎవరికి ఏం దొరకకొచ్చింది. ఇండ్లు లేవు, ఏమి లేవు, సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలల్లో ఎవరు ఇండ్లు ఉన్నారో వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి.
దాని గురించి ఇది చేసుడు ఈ మళ్ళా ఇందుకు సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి పెట్టారు నిన్న మన పొంగులేటి గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఇక అందరికీ ఇల్లులు వస్తున్నాయి, బిల్లులు వస్తున్నాయి అన్నీ అని చెప్తా ఉన్నారు కదా. బిల్లులు ఏం లేవు, బిల్లులు ఎవరికో ఒకరికి వాళ్ళకు, కానీ అందరికీ రావటం లేదు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, 200 యూనిట్లు, అవి ఏమి లేవు అలాంటి వాళ్ళకు. ఇప్పుడు కిరాయిలు ఉన్నాం, కిరాయిలు ఉన్న వాళ్ళకు అలాంటివి ఉండాలి కదా సార్, బతకడానికి వచ్చిన మా పబ్లిక్. అలాంటివి ఏం లేవు. మళ్ళీ ఇది ఆడపిల్లలకు 2500 వేస్తామన్నారు, అది లేదు సరిగా. మా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరికి ఏం చేయాలని మోసం చేశాడే కానీ మంచి పనులు చేసేటి ప్రజాపాలన అంటుండు. ప్రజాపాలన అన్నా కానీ ప్రజలకు లేదు, ఉన్నవాళ్ళ పాలన సార్. ఎవరు ధనవంతులు ఉంటారు, ఎవరు జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్దే విజయం అని చెప్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ అనే న్యాయమలో ఉంది కాబట్టి విన్నాని అంటున్నారు, కానీ వచ్చేది మంచి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ అయితే మంచిగా లేదంటవా? ఎవరైనా కానీ మంచిగా చెడ్డ కానీ కాదు సార్, అందరూ ఉన్న వాళ్ళే మంచిగానే చేసేటోళ్ళు, కానీ వాళ్ళు ఉన్న వాళ్ళకే చేయడం, కానీ పేదవాళ్ళకి ఎవరు చేయడం లేదు. అదే ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ పరిపాలనకు సంబంధించి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్ అయిందా? అప్పుడు వాళ్ళు ఇచ్చిన కొన్ని డెవలపింగ్ అయినాయి, ఇండ్లు కట్టిండ్రు పెట్టిండ్రు. ఇప్పుడు అవి కట్టిన ఇండ్లే వీళ్ళు ఇవ్వడానికి అంతే, కానీ వీళ్ళు స్వయాన మళ్ళీ కట్టి ఇవ్వడం అనేది ఇది లేదు కదా. అంటే ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాము, స్థలాలు ఇవ్వడం లేదు. స్థలాలు లేని వాళ్ళు ఇండ్లు కట్టుకోమంటే ఎక్కడి నుంచి కట్టుకుంటారు? అలాంటి స్థలాలు ఇవ్వాలంటే వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళకి కట్టి ఇవ్వాలంటే ఇది. దానివల్ల ఇప్పుడు స్థలాలు ఇచ్చి ఇండ్లు ఇస్తే పేదలు బతుకుతారు సిటీలలో. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో అసలు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మేమే చేస్తాం, ఈసారి ఖచ్చితంగా మనదే గెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అంటే పొన్నం ప్రభాకర్ గారు అంటారు. ముఖ్యంగా అంటే ఇన్ఛార్జ్ తీసుకురుగా మంత్రులు చేస్తే మంచిదే కదా సార్. అది పేదలను చూసి చేయండి. నమ్మకం అనేది ఎవరికి లేదు సార్, ఎవరు చేయడం అంత ఇది లేదు నమ్మకం ఎవరికి. ఉన్న వాళ్ళకి ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓటు వేస్తున్నాము, వాళ్ళని గెలిపిస్తున్నాము, పెద్దగా చేస్తున్నాము, కానీ లాస్ట్కి వస్తే మనకు కనకదొక్కేస్తున్నారు. ఎవరు లీడర్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళకు ఎవరన్నా వాళ్ళకి ఇవ్వండి, నా వాళ్ళకి చేయండి అని ఇంతే చెప్పుకుంటారు, కానీ మిగతా వాళ్ళకి చేయడం లేదు. ఏ స్కీములు లేవు సరిగా. ఇంట్లో డబల్ బెడ్రూమ్లో ఇప్పుడు కట్టిస్తామని ఇప్పుడు యూనియన్స్ ఉన్నారు, యూనియన్స్లల్లా ఎంతో కిరాయి కట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకు ఒక్కొరికైనా కనీసము ఇండ్లు సర్వే చేసి ఇవ్వడము లేదు. వాళ్ళకి సర్వేగా చేసి ఇస్తే కరెక్ట్గా ఇస్తే లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి. అలాంటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన హామీలు కావచ్చు, ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవి అమలు అయితే లేవని చెప్పి పెద్ద ఎత్తున నడుస్తుంది చర్చ. మరి ఇప్పుడు ఈ క్షణంలో అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పోటీ పెడితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉన్నదా? జనాలు కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేసే పరిస్థితి ఉన్నదా? వేయడం అంటే జనాల్లోది ఎవరు చెప్పలేము సార్. ఎప్పుడు ఎక్కడ ఒరుగుతుందో తెలియదు. నువ్వు హామీలు చెప్పినావు, నీ దిక్కు ఒరిగింది చేస్తాడని, ఇప్పుడు నువ్వు చేయకొచ్చినావు, ఇంకొక పార్టీ రావచ్చు, ఆయమ్మలో ఉన్న పార్టీ రావచ్చు. దానికి ఇక మేము ఏం చెప్పలేము అలాంటిది. ఇప్పుడు ఎవరి మా మనిషే మరి తిరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ అయితే మంచిగా లేదంటారు. బాగలేదు సార్, అది ప్రభుత్వం అయితే బాగలేదు. థ్యాంక్ యూ.